అయోధ్య వివాదం సద్దుమణిగింది. అయోధ్యలో అద్భుతమైన భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగింది, అదంతా ఫైన్. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక అంశం, సంభాల్లో జరిగినటువంటి ఒక గొడవ, ఇదంతా చూస్తే నిజానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం వెళ్ళిన పోలీసుల పైన రాళ్లు రువ్వడము, అక్కడ కాల్పులు జరగడము, అక్కడ కొంతమంది చనిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సంభాల్లో ఏం జరిగింది అనేది కొంచెం ఒకసారి మన ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అఫ్కోర్స్ మేము కొన్ని స్టోరీస్ చేశాము, బట్ ఎగ్జాక్ట్గా గ్రౌండ్లో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక పాత 16th century షాహీ జమా మస్జిద్ అని సాయి గారు. ఎస్, దాన్ని మన భారతదేశంలో నార్త్ ఇండియాలో స్పెషల్లీ చేసినట్లని అప్పుడున్న ఇస్లామిక్ రూలర్స్ మన బాబ్రీ స్ట్రక్చర్ మస్జిద్ అని చెప్పాను. ఇప్పుడు బాబ్రీ స్ట్రక్చర్ నుంచి కాశీ జ్ఞాన్వాపి కానివ్వండి, మిగతా స్ట్రక్చర్స్ కానివ్వండి, మన కాశీ మథురా కానివ్వండి, జ్ఞాన్వాపి కానివ్వండి, చాలా గుళ్ళు కొట్టేసి అక్కడ మస్జిద్లు కట్టుకున్నారు వీళ్ళు. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు దాకా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని కాంగ్రెస్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. అంటే ఇది మన వకఫ్ లాగానే ఇది కూడా ఆలోచించండి. వకఫ్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వకఫ్ ల్యాండ్గా ఉండిపోతుంది. కానీ హిందువులు వాళ్ళ ల్యాండ్ వెళ్ళి అడిగితే ఏమంటున్నారు, 47 తర్వాత మీరు ఏం అడగకండి, అక్కడ గుడి ఉంటే గుడి, మస్జిద్ ఉంటే మస్జిద్, దాన్ని ఛాలెంజ్ చేయకూడదు. దానికి ఒకటే ఎక్సెప్షన్ ఇచ్చారు, రామ్ జన్మభూమి కేసు, ఎందుకంటే చాలా పాత కేసు ఉండే. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఒక చట్టం ఆలోచించండి సాయి గారు, 47లో ఏ పరిస్థితిలో ఉందో అది అట్లనే ఉండాలి, దాన్ని చేంజ్ చేయకూడదని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎందుకండి చట్టం? మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ పెట్టిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తారు అక్కడ ఏముండే అని. అది ఆర్కియలాజికల్ సర్వేకి చెప్తారా, మిగతా వాళ్ళకి వెళ్ళి సర్వే చేయమంటారు. సంబల్లో కూడా అదే జరిగింది. సర్వే చేయమన్నారు, వెళ్ళి పలగొట్టమని చెప్పలేదు మస్జిద్ని. సర్వే చేయడం మేము అలౌ చేయం. రాళ్ళు విసరడం, మహిళలు, పిల్లలు, ఇవాళ సీసీటీవీ ఇమేజ్ తీసుకుని చూస్తే చిన్న పిల్లలు, 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు రాళ్ళు విసురుతున్నారు. అక్కడ కంట్రీ మేడ్ పిస్టల్, ఒక ఆయన చనిపోయిన పోస్ట్మార్టం చేస్తే కంట్రీ మేడ్ పిస్టల్ నుంచి ఎవడో ఫైర్ చేసి చనిపోయాడంట. పోలీసు వాళ్ళతో కంట్రీ మేడ్ యూజ్ చేయరు కదా, వాళ్ళ దగ్గర మోడర్న్ వెపన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే వీళ్ళు ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన అదే స్ట్రాటజీ సాయి గారు, ముందు మహిళల్ని పిల్లల్ని పెట్టుకుని వెనక నుంచి రాళ్ళు విసరడం, ఇది వీళ్ళ స్ట్రాటజీ. సంబల్లో కూడా అదే జరిగింది, ఫైరింగ్ జరిగింది, 5 మంది చనిపోయారు. అక్కడ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, ఇంకా కర్ఫ్యూ నడుస్తుంది, కొన్ని ప్లేసెస్లో ఇంటర్నెట్ కట్ ఆఫ్ చేసి అన్నీ చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వస్తుంది, ఖాజా మొయినుద్దీన్ చిస్తి దర్గా. చాలామంది హిందువులు పోతారు అక్కడ, ఎందుకు పోతారో తెలియదు నాకు. దర్గాలో యాక్చువల్లీ ఇస్లామిక్ ప్లేస్లో దర్గా అని కాన్సెప్ట్ లేదు. మీరు సౌదీ అరేబియాకి వెళ్ళండి, ఎక్కడికైనా ఇస్లాం హోలియస్ట్ ప్లేసెస్కి అక్కడ దర్గా అని కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే దే డోంట్ బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. మీరు ఒక గ్రేవ్ పెట్టుకొని దాని మీద ఒక ఫ్లాగ్లు పెట్టుకొని దాని మీద షాల్ వేసేసి ఏమైనా చేసుకుంటే అది నడవదు. సో ఖాజా మొయినుద్దీన్ చిస్తి దర్గాకి ఇప్పుడు ఒక సూట్ వేశారు వీళ్ళు. అది అక్కడ పాత ఒక శివ మందిరం ఉండే, దాన్ని పలగొట్టి వీళ్ళు కొట్టారని చెప్పేసి. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే దీనికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదా, మన జ్ఞాన్వాపి కేసులో చూసాము అది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, వీళ్ళు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒకటి, నెక్స్ట్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు అంటే, మీరేదో దాచుకుంటున్నారు. ఇదారా యూఆర్ హైడింగ్ సంథింగ్, యూఆర్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్. మీకు భయం లేనప్పుడు చెప్పండి, ఎవడైనా వచ్చి ఏదైనా చేసుకో చెప్పు, ఎంక్వైరీ చేసుకోమని చెప్పి, మాకేం భయం లేదని. కొన్ని మస్జిద్లు చూస్తేనే తెలిసిపోతుంది సాయి గారు, మొత్తం హిందూ ఐకాన్స్ ఉంది దాని మీద, పిల్లలు అంత ఎఫర్ట్ కూడా వీళ్ళు పెట్టలేదు, ఉన్న పిల్లల మీద కట్టేశారు అంతే. మీరు హంపీకి వెళ్ళండి, చూస్తే బాధ అనిపిస్తుంది. అవును, అసలు చాలా విరూపాక్ష టెంపుల్ ఒకటే నిలబడింది, కానీ మిగతా ఎన్నో గుడిలు అక్కడ ఉన్న ఎన్నో వీళ్ళంతా డిస్ట్రాయ్ చేశారు కంప్లీట్గా. ఒక సామ్రాజ్యం ఉండేది, కానీ అట్లనే చాలా ఉన్నాయి. కానీ సౌత్లో మేము ఎస్కేప్డ్ అ లాట్. టిప్పు సుల్తాన్ కేరళకి వెళ్ళిన రూట్లో ఒక 600 గుళ్ళు పలగొట్టాడు అని చెప్తున్నారు. దాంట్లో మినిమం 100 అయితే ఇప్పుడు రికవర్ చేసుకుంటున్నారు వీళ్ళు. గురువాయూర్ దాకా వెళ్ళారు టిప్పు సుల్తాన్, దాని ముందు వాళ్ళ ఫాదర్ వెళ్ళాడు హైదర్ అలీ, చాలామంది చంపాడు, కన్వర్ట్ చేశాడు, అన్నీ చేశాడు. దీనికి మీరు ఇజ్రాయలీస్ ఎగ్జాంపుల్ చూడాలి సాయి గారు, వాళ్ళు ఎప్పుడు ఇడవరు, ఎంత అయినా కొట్లాడి తెచ్చుకుంటారు వాళ్ళు. వై షుడ్ బి అషేమ్? మన హిందూ దిస్ వన్ ఆ కల్చర్ ఎన్నో పాత సంవత్సరాల నుంచి ఉన్న కల్చర్. ఇప్పుడు వావర్ గురించి మాట్లాడుతున్నాం, శబరిమలలో దేవప్రశ్న చేస్తే వావర్ అనే మనిషి శబరిమలతో కనెక్షనే లేదని వచ్చింది. ఎందుకంటే ఇస్లాం వచ్చింది ఎప్పుడు, శబరిమల స్వామి అయ్యప్పని ఎప్పుడో ఉన్నాడు. వీళ్ళిద్దరు కొలీగ్స్, ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. ఎన్నో 2000 సంవత్సరాల గ్యాప్లో ఎట్లా వచ్చారు, వావర్స్ అయ్యప్పని ఎట్లా కలిశారు? ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్, అది నడుస్తుంది, ఇంకా దాని ఎంక్వైరీ అన్నీ నడుస్తుంది అక్కడ. కానీ ఈ ఛాలెంజ్ చేయడంలో ఇప్పుడు అందరూ ఏం తప్పు పడుతున్నారంటే, ఇప్పుడు మొన్న కూడా నేను పాడ్కాస్ట్ చూశాను, మన చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, ధనంజయ్ చంద్రచూడ్, ఆయన స్మితా ప్రకాష్ అడిగారు, దీనికి అన్నిటికీ కారణం మీ ఇచ్చిన జడ్జ్మెంట్ కదా అని అడిగారు. అని చెప్పి నేను ఇచ్చిన జడ్జ్మెంట్ కాదు, మిగతా జడ్జిలు కూడా ఉన్నారు నాతో పాటు, అందరు కలిసి ఇచ్చిన జడ్జ్మెంట్, దాంట్లో తప్పేం లేదు. మేము ప్రూఫ్ చూసాం,
కేకే మహమ్మద్ లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ప్రూఫ్ చూపించారు, వాళ్ళు మీ ప్రూఫ్ చూసాం, దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఇచ్చాం. ఏదో కావాలని చెప్పి ఈ జడ్జ్మెంట్ ఇవ్వలేదు. సో డెఫినెట్గా ఒక ఎంక్వైరీ పెట్టినప్పుడు ఎంక్వైరీ తర్వాత వచ్చిన తర్వాత ఒక ప్రూఫ్ వస్తుంది. కార్బన్ డేటింగ్ అనే ఒక సొల్యూషన్ ఉంది. అంటే ఒక రాయి ఉంటే దాని కార్బన్ డేట్స్ చెప్తారు ఎంత పాతదని చెప్పొచ్చు మనం. దాంట్లోనే మన చాలా గుళ్ళు మనది 3000 సంవత్సరాలు ఒట్టి చెప్పుకుంటలేరు, కార్బన్ డేటింగ్ చేస్తున్నారు. అది మన విగ్రహాల మీద కార్బన్ డేటింగ్ చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలు పాత అని క్లియర్గా చూపిస్తుంది. అది సైంటిఫిక్. అది వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వీళ్ళు నిజం బయటకు వచ్చేస్తుంది కదా అని చెప్పి భయపడతారు. అది సంబల్లో జరిగిందంతే. సంబల్లో రైట్స్ ఎవరు చేపించారు అది చూసాం మనం. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే మీద కూడా ఎంపీ మీద అందరి మీద కేసు ఫైల్ చేశారు. అక్కడ వాళ్ళు కావాలని చెప్పించారు, మస్జిద్లు వెళ్ళి స్పీచ్లు ఇచ్చి వాళ్ళు అక్కడ గొడవ చేశారు, దాంతో ఇదంతా జరిగింది. కానీ మహిళలు పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ సపోజ్ టు బీ సిట్టింగ్, వాళ్ళు దీని ముందుకు రాకూడదు గొడవలు, కానీ వాళ్ళని కూడా యూజ్ చేసుకున్నారు వీళ్ళు. వాళ్ళ మీద ఇప్పుడు పోలీస్ ఎఫ్ఐఆర్లు పెట్టారు. చాలామంది జువెనైల్స్ ఉన్నారంటున్నారు. ప్రీ మెడిటేటర్ రూఫ్ పై నుంచి కూడా రాళ్ళు కొట్టారు, మనం ఢిల్లీ రైట్స్లో చూసాం, అట్లా చేశారన్నమాట. అన్ని ప్లాన్ చేశారు ఈ గొడవ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.